తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ టాపిక్ తీసుకొచ్చారు. సో ఈ టాపిక్ మీద అల్లు అర్జున్ గారు చర్చలు మొదలుపెట్టారు. అల్లు అర్జున్ గారు కొన్ని పాయింట్లు లేవనెత్తారు. ఏదైతే సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే ఒక మహిళ అక్కడికక్కడే ఆ తొక్కిసలాటలో మరణించింది. వాళ్ళ కుమారుడు ఐసీయూలో ఉన్నాడు, ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నాడు. ఈ అంశం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అల్లు అర్జున్కి అలాగే సెలబ్రిటీలకి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. అల్లు అర్జున్ ఏమైనా దైవాంశ సంభూతుడా? ఫస్ట్ క్వశ్చన్, అల్లు అర్జున్ ఏమైనా దైవాంశ సంభూతుడా? రెండవది, సెలబ్రిటీలకు ఒక చట్టాలు ఉంటాయి, సామాన్యులకు ఒక చట్టాలు ఉంటాయా? చట్టం అందరికీ సమానమే కదా. అంటే సెలబ్రిటీలకి చట్టాలు వేరే, సామాన్యుల చట్టాలు వేరే, ఏమన్నా రాజ్యాంగంలో వేరే మార్చి పెట్టారా అంటూ రెండో ప్రశ్నలు లేవనెత్తారు. మూడవదిగా, ఎటువంటి పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్ళాడు అంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట. సెలబ్రిటీలు ఇప్పుడు క్యూ కడుతున్నారు కదా, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, బెయిల్ మీద బయటకు వచ్చారని చెప్పి సెలబ్రిటీలు తండోపతండాలుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి క్యూ కడతా ఉన్నారు కదా సెలబ్రిటీలు. సో ఈ అంశం మీద కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఏమైనా తప్పు చేశాడా, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఏమైనా తప్పు చేసిందా? ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ అల్లు అర్జున్ పరామర్శిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఏదైనా ప్రభుత్వం తప్పు చేసింది, పోలీస్ వ్యవస్థ తప్పు చేసిందని ప్రజలకు ఏదో తప్పుడు సంకేతాలు పంపించడం కోసమే మీరు ఇలాంటి పనులు చేసేదంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ప్రసంగం ఇది ముగిసిందో బయట అల్లు అర్జున్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అల్లు అర్జున్ గారు అలాగే ఆయన సంబంధించిన లాయరు వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారు కలిపి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఏవైతే రేవంత్ రెడ్డి గారు పాయింట్లు లేవనెత్తారో ఆ పాయింట్ల మీద సంజేసి చెప్తూ అల్లు అర్జున్ గారు కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు ఏంటంటే, అల్లు అర్జున్ గారు మాట్లాడింది ఇక్కడ కుటుంబాన్ని గురించి ఏం మాట్లాడాలి మీరు మొత్తం ఒకసారి చూడండి. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన గురించి అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, నేను వెళ్ళిన మాట వాస్తవమే, నేను పోలీసులకి ఇంటిమేషన్ ఇచ్చా, పోలీసులు సెక్యూరిటీని అరేంజ్ చేయలేదు, అది వాళ్ళ మిస్టేక్, నేనేం చేయలేదంటూ అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ, అక్కడ తొక్కిసలాట జరిగిన మాట నాకు అస్సలు తెలియదు, నేను వెళ్ళిపోయా, ఇంటి దగ్గర ఉన్నా, నాకు ఉదయం తెలిసిన తర్వాత నేను వీడియో రివీల్ చేశా, నేను కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించా అని చెప్పి అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి బాగా అబ్జర్వేషన్ చేయండి. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి రివ్యూలు తెలుసుకుంటారు హీరోలు, తర్వాత ఎవరైతే ప్రొడ్యూసర్లు, ఎవరైతే డైరెక్టర్లు, ఎవరైతే మొత్తం దానికి సంబంధించిన టీం ఎవరైతే ఉంటారో అందరూ సినిమా ఎలా ఉంది, పబ్లిక్లో ఈ సినిమా ఎలా వెళ్తుందని చెప్పి ఎప్పటికప్పుడు రివ్యూలు తెలుసుకుంటూనే ఉంటారు. ఆ పైగా ఫస్ట్ రోజు అనేపాటికి ఇంకా ఎక్కువగా ప్రజల్లో ఆ రివ్యూలు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. పర్టికులర్గా అల్లు అర్జున్కి సంబంధించిన పిఆర్ వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ రివ్యూలు తీసుకొని దాని గురించి హిట్టా లేదంటే ఫట్టా అనే విషయం గురించి తెలుసుకుంటారు. కనీసం ఆ రోజున సంధ్యా థియేటర్లో సంఘటన జరిగింది కదా, ఈ సంఘటన అల్లు అర్జున్ రేపు తెల్లారిన తర్వాత విషయం తెలిసిందంటే ఎవరైనా నమ్ముతారా? ఒక మానవత దృక్పథంతో ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఒక అల్లు అర్జున్ అభిమానిగా కానీ లేదంటే అల్లు అర్జున్ ఏదో విమర్శిస్తున్నాం అనే ఆలోచన కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ అభిమానులైనా ఎవరైనా సరే ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ సంఘటన జరిగింది, ఒక అమ్మాయి చనిపోయింది, వాళ్ళ పిల్లోడు చావు బతుల మధ్య ఉన్నాడు, కనీసం తెల్లారేంతవరకు విషయం తెలియదు అంటారా? ఎవరు నమ్ముతారండి ఇది విషయం? అల్లు అర్జున్ గారు మాట్లాడి ఫాల్స్లా కనపడుతుంది. రెండవది, 22 సంవత్సరాలు నేను నా కెరియర్ని బిల్డప్ చేసుకున్నా, నేను నా స్వయం కృషితో పైకి వచ్చా, చాలా కష్టపడ్డా. అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడే మాటలు, నా కొడుకు తన సొంత కాళ్ళతో పైకి వచ్చాడు, 22 సంవత్సరాలు కష్టపడ్డాడు, నిలబెట్టుకున్నాడు, ఈ స్థాయికి వచ్చాడు, నా కొడుకు క్యారెక్టర్ మీద బ్యాడ్ ఛాలెంజ్ చెప్పి చూస్తానని చెప్పి అల్లు అరవింద్ గారు మాట్లాడుతున్నారు. ఇవి కూడా ప్రశ్నలు లేవనెత్తా ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి అసలు ఈ సినిమా ఇండస్ట్రీని పరిచయం చేసింది, అల్లు అర్జున్ని ఒక స్థాయికి తీసుకెళ్ళింది మెగాస్టార్ చిరంజీవి గారు. అల్లు అరవింద్ గారు ఇవన్నీ పక్కన పెడితే మెగాస్టార్ యొక్క పేరుతో అల్లు అర్జున్ పైకి వచ్చిన విషయం అందరూ తెలిసింది. అలాంటి అల్లు అర్జున్ గారు తన కెరీర్కి మొత్తం తనే కృషి చేసుకున్నాడు అనడం మాత్రం కరెక్ట్ కాదు. సో ఇక్కడ చిరంజీవిని పొగడలేదు, అవన్నీ కాస్త పక్కన పెడితే మాట్లాడే సందర్భం ఒకటి చూడండి. ఇది కాస్త పక్కన పెడితే అల్లు అర్జున్ గారు ఏదైతే 25 లక్షలు ప్రకటించారో అది కనీసం వాళ్ళకి చెక్కు కూడా ఇవ్వలేదు. సుకుమార్ గారు ఇస్తారు, మైత్రి మూవీ మేకర్స్ ఇవ్వాలి, సో అవన్నీ టైం చూసుకొని ఇస్తారని చెప్పి జరిగిన సంఘటన నుంచి వరకు కనీసం 25 లక్షలు ఇస్తారన్నటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా వాళ్ళు చేయలేదు. ప్రభుత్వం చేసింది 25 లక్షలు మేము ఆర్థిక సహాయం అందిస్తామని ఏదైతే చేసిందో అన్నమాట నిలబెట్టుకుంది. ఇక్కడ అల్లు అర్జున్ గారు ఏం ప్రూవ్ చేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టారంటే, తన క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ ఉన్నారు, నేను ఏ తప్పు చేయలేదు, అక్కడ సంఘటన నిజంగా నాకు తెలియదు, ఇది కావాలని నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు అంటూ
క్యారెక్టర్ మీద బ్యాడ్ పడుతుంది, నేను అలాంటి వాడిని కాదు అని చెప్పడం కోసమే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు తప్ప అక్కడ జరిగినటువంటి సంఘటన గురించి వాళ్ళకి జరిగింది, అయ్యో ఎవరికైనా ఒక మనిషే కదా ప్రాణం పోయింది కదా, వాళ్ళకి మనం సహాయం చేయాలి, ఏ రకంగా సహాయం చేద్దాం, మేము ఎంత భరిస్తాం, ఈ రకంగా ఉంటామని చెప్పి ఈ అంశం మీద కానీ కాస్త మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అలా మాట్లాడారు, వీళ్ళు ఎలా మాట్లాడారు, వాళ్ళు అలా చేశారని చెప్పి ఆ మాటలకి సంజాయిషి చెప్పడం కోసమే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు తప్ప అక్కడ జరిగినటువంటి అన్యాయం గురించి నాది కనీసం తప్పులు ఉన్నా లేకపోయినా అయ్యో ఆ సంఘటన జరగడం చాలా బాధాకరం అని చెప్పి ఈ అంశం మీద మాత్రం కనీసం మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. సో ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలు మీరు అన్నారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.